మీటింగ్స్ చూద్దామని వచ్చాను. మరి విన్నారా? స్పీచ్ విన్నారా? లేదు, మేము ఒకసారి స్పీచ్ అయిపోయింది. జగన్ పోనీ చూసారా? చూసాను, అక్కడ నుంచి చూసాను ఫ్లైట్ లో. ఐ ఫీల్ వెరీ ఎక్సైటింగ్. అసలు చూడాలి, ఎంత క్యూరియాసిటీస్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చూసినందుకు. ఒక సీఎం ని అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం ని చూడాలంటే కొంచెం అర్హత ఉండదు, కానీ మీరు చూసారు కదా, కానీ బాగుందా? చాలా బాగుంది. ఎంత అంటే అది ఇప్పుడు వెళ్ళి నేను చూసానని చెప్పుకునే అంత హ్యాపీనెస్ గా ఉంది, థ్రిల్లింగ్ గా ఉంది నాకైతే. ఏం చేస్తారు ఇంకా అబ్బా, ఇంకా ఐ కాంట్. ఎంత అంటే ఇంక చెప్పలేను, ఆ మాటలో చెప్పలేను ఆ ఫీలింగ్. ఫోటో ఇచ్చిన తనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నా ఇంకా నా ఫీలింగ్ చెప్పలేను పైకి. ఇంక గాల్లో ఎక్కడో ఉండిపోతాను అనమాట. మరి ఇప్పుడు ఇంత ఎక్సైట్మెంట్ గా ఉన్నారు కదా, మరి మీరు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూసారు, మరి ఎలా ఉంది? ఇట్స్ నైస్. బాగుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంది, అంటే ప్రభుత్వం బాగుంది. మరి పథకాలు ఏమైనా వస్తున్నాయా మీ ఇంట్లో? ఫ్యామిలీ వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? నాకైతే అమ్మఒడి, నాయనమ్మకైతే పింఛన్. ఐఎమ్ స్టడీయింగ్ సీనియర్ ఎంపీసీ సెకండ్ ఇయర్. ఇంకా వస్తున్నాయి. విద్యా దీవెన వస్తుంది, అంటే అమ్మ విద్యా దీవెన వస్తుంది. ఎంత వస్తుంది? 15,000. 15,000లో స్కూల్ పోను. ఓకే ఓకే, అయితే మీకు విద్యా దీవెన వస్తుంది. మరి ఇప్పుడు జగన్ పెట్టిన ఈ యొక్క పథకాలన్నీ ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి పెట్టారా అని చెప్పి అన్నారు, నిజమేనా?